గురువుగారు, సాయిరాం. ఇంకొక ఉపవాస నియమం అంటారు కదా! అంటే చాలా మంది ఉపవాసం ఉంటే మంచిది. అంటే హ్మ్. మనకి మంచి జరుగుతుంది. హ్మ్. దేవుడికి ఆరాధించడానికి ఉపవాసం అనేది కూడా ఒక అంశం అనేది చాలా మంది అనుకుంటారు. హ్మ్. కానీ ఉపవాసం ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో చాలా మంది చేయలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అసలు అవునమ్మా. ఉపవాస నియమం ఏంటి? ఒకవేళ ఉపవాసం చేయలేని వాళ్ళకి రెమెడీ ఏంటి? తప్పకుండా తెలియజేస్తామ్మా. భగవంతుణ్ణి ఆరాధించడానికి మనకు నవవిధ భక్తి మార్గాలున్నాయి. శ్రవణము, స్మరణము, హ్మ్. కీర్తనము, హ్మ్. దాస్యము, సఖ్యము, వందనము, ఆత్మనివేదనము ఇట్లా 9 రకాలుగా తెలియజేయబడింది. శ్రవణం అంటే భగవంతునికి సంబంధించిన విషయాలను వినడం ద్వారా. హ్మ్. స్మరణం భగవంతునికి సంబంధించిన నామాలను స్మరించుకుంటూ స్మరించుకోవాలి. హ్మ్. ఉండడం హ్మ్. అన్నమాట. కీర్తనం త్యాగరాజ స్వామి అన్నారు. భగవంతునికి సంబంధించి ఎప్పుడూ ఆయన్ని ఆ! కీర్తన చేస్తూ కీర్తన ఉంటాడు. చేస్తుంటారు. కీర్తనల ద్వారా భగవంతునికి దగ్గరవ్వచ్చు. దాస్యం అంటే ఒక దాసీలాగా అంటే భగవంతుని సేవలో నిరంతరము తరించడము. సఖ్యం కుచేలుడు శ్రీకృష్ణుడి వారికి హ్మ్. స్నేహితులుగా వ్యవహరిస్తూ హ్మ్. ఆయన యొక్క భక్తిని చాటుకున్నాడు. ఇట్లా భగవంతునికి ఒక్కొక్క భాగంగా తెలియజేయబడింది. హ్మ్. అంటే భగవంతునికి దగ్గరవ్వడానికి అవును. 9 రకాల మార్గాలు తెలియజేయబడింది. అదే నవవిధ భక్తి ఆ మార్గాలు అంటారా? నవవిధ భక్తి మార్గాలని హ్మ్. చెప్పుకుంటూ ఉంటాం. హ్మ్. హ్మ్. అందులో భాగంగా ఉపవాసము అనేది కూడా ఒక హ్మ్. సాంప్రదాయము. ఉపవాస సాంప్రదాయంలోనే భగవంతుణ్ణి ఎందుకు ఆరాధించాలి? హ్మ్. ఇప్పుడు భగవంతుణ్ణి ఇలా పలికితే పలుకుతాడన్నారు కదా! హ్మ్. హ్మ్. సర్వాంతర్యామన్నారు. దేవుడు మన కష్టాలు తీరుస్తాడన్నారు. ఉపవాసం ఎందుకు ఆచరించాలి? అంటే దానికొక ప్రత్యేకత ఉంది. మనకి ఏదైనా మన పుట్టినరోజుకి మనకి ఎంత ప్రత్యేకత ఉంటుందో, హ్మ్. భగవంతునికి సంబంధించిన కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. హ్మ్. ఈశ్వరునికి సంబంధించిన మహాశివరాత్రి, హ్మ్. విష్ణుమూర్తికి సంబంధించి ముక్కోటి ఏకాదశి, హ్మ్. శ్రీకృష్ణుడికి సంబంధించి కృష్ణాష్టమి, హ్మ్. దుర్గా అమ్మవారికి సంబంధించి దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి ఆ! అమ్మవారిని ఆరాధించడానికి ప్రత్యేకమైన రోజులు. దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ. ఒక్కొక్క దేవతని ఆరాధించడానికి ప్రత్యేక నియమాలతోటి మనం ఒక్కొక్క రోజును మనకి పురాణాల ప్రకారం తెలియజేయబడ్డాయి. అటువంటి సాంప్రదాయంలో అసలు ఉపవాసం అంటే ఏంటి? ఉప ఆవాసము. ఉప అంటే సమీపములో, ఆవాసం అంటే దగ్గరగా. భగవంతునికి దగ్గరగా మనం ఉన్నప్పుడు మన జీవితానికి ఏదైతే కావాలనో లేదా ఎన్నో రకాల సమస్యలుంటే వాటన్నింటినీ పక్కన పెట్టి భగవంతుని సమీపంలో మనం కూర్చొని ఆ యొక్క భగవద్ ధ్యానానికి కనుక దగ్గరైనప్పుడు ఆ ఈశ్వరానుగ్రహమో లేదా ఏ భగవంతుని అయితే ఆరాధిస్తున్నామో ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదము ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు సకాలంలో లభిస్తాయనేది శాస్త్రవచనం. కానీ ప్రస్తుతం ఉన్న కాలంలో ఉపవాసం పేరుతో ఉండలేకపోతాను అవును. లేదా ఉండలేక అంటే ఎక్కువ పండ్లను తీసుకోవడము ఇలా చేస్తున్నారు. ఉపవాస నియమాల్లో మనకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయమ్మా. కార్తీక మాసములో ఉండే ఉపవాసాన్ని నక్తము అంటారు. అవును. హ్మ్. అంటే సంధ్యా సమయం వరకు ఏమీ తినకుండా నక్షత్ర దర్శనం చేసుకొని ఆ తర్వాత భుజించేదాన్ని నక్తము అంటారు. అది కార్తీక మాసానికి సంబంధించి. మాఘమాసంలో మాఘ స్నానాలు ఆచరిస్తూ కూడా ఉపవాస నియమాలు పాటిస్తూ ఉంటారు. ఇక్కడ భగవంతునికి సంబంధించి మనకు మన శరీరం మీద మనం అంటే జిహ్వ చాపల్యం లేకుండా అంటే అవును. దేని మీద ఆలోచన లేకుండా మనం రుచికరంగా భోజనం చేసేటప్పుడు ఏమవుతుంది? మనకి దేని గురించి అవును. గుర్తుండదు. ఆ అవును. తినే పదార్థం మీదే అవును. ధ్యాస ఉంటుంది. చేస్తుంటుంది. అలాగే భగవంతునికి సంబంధించి మనం అంత భక్తిగా భగవంతునికి దగ్గరవ్వాలి అనంటే మనం దేని మీద ఆలోచన ఉండకూడదు. ఈ భూమి మీద మనిషి జీవనం సాగించాలనంటే ఆకలిని జయించగలగాలి. సో ఈ ఆకలిని తట్టుకోలేక అంటే ఆకలి లేకుండా ఉండలేడు కాబట్టి ఈ యొక్క ఆకలిని జయించినప్పుడు మాత్రమే భగవంతునికి దగ్గర కాగలడు. ఉపవాసము సాంప్రదాయంలో భగవంతుని సమీపంలో కూర్చొని ఆ భగవద్ ధ్యానాన్ని మనం నిరంతరము ఆ సమయం భగవంతునితో గడపడం వల్ల మనకు దేని మీద ఆలోచన లేనప్పుడు మన జీవితానికి ఏం కావాలో అవన్నీ భగవంతుని అనుగ్రహంతో పొందడానికి అనుకూలత ఏర్పడుతుంది. ఇక్కడ చాలామంది ప్రత్యేకంగా నేను పొద్దున్నుంచి సాయంత్రం దాకా తినలేదంటారు. కొందరేమో పండ్లు తిని ఉండొచ్చు అని అంటారు. కొంచెం మీరు ఒక పాలు విషయాన్ని తాగి గమనించండి. హ్మ్. హ్మ్. పాలు తాగొచ్చు అని అంటారు. అల్పాహారం పేరుతో ప్రకృతి ద్వారా మనకు లభించినవే స్వీకరించాలనేది ఉపవాస నియమాల్లో ప్రధానమైనది. హ్మ్. ఇక్కడ వండినవి కానీ, ఉడికినవి కానీ భుజించరాదు శాస్త్రరీత్యా. అందులో ప్రకృతి రీత్యా మనకు లభించేవి పండ్లు, పండ్లు, ఫలములు. ఫలం. హ్మ్. వాటిని తీసుకోవచ్చు. అదేవిధంగా గోక్షీరము. వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అంతేగాని ఉపవాసం ఉంటున్నామని
భోజనానికి సరిపడ పండ్లు తినడము, అదేవిధంగా మళ్ళీ సాయంత్రం దాకా ఉండలేక తింటూనే ఉండడము, ఇలాంటివి చేయరాదు. మనం ఎప్పుడైతే శరీరంను క్షుద్బాధ అంటారు, అంటే భగవంతునికి సంబంధించి దగ్గరవ్వడానికి మన శరీరానికి అనేక రకాల బాధలు కల్పించుకుంటూ భగవంతుని దగ్గరవ్వచ్చు. ఇది క్షుద్బాధ. ఆకలిని జయిస్తూ తండ్రి నేను నీ సేవ కోసం ఆకలిని కూడా పక్కన పెట్టేశానని మనం చెప్పుకోవడం. అదేవిధంగా కాయం శరీరానికి కూడా బాధ పెట్టడం. ఇప్పుడు భగవద్ దర్శనానికి ఫ్లైట్లో వెళ్తున్నారు, రకరకాలుగా వెళ్తున్నారు. ఒకప్పుడు పాదయాత్రలోనే వెళ్ళేవాళ్ళు భగవద్ దర్శనానికి. శరీరానికి కూడా శ్రమ కల్పిస్తూ ఉండడం వల్ల శరీరం మీద ఆలోచన ఉండదు. మనకి భగవంతుణ్ణి చేరాలనే సంకల్పం ఎలా అయితే ఉంటుందో, ఇక్కడ మన జీవితానికి సంబంధించి భగవద్ దర్శనానికి ఉపవాస నియమాన్ని ఆచరించడం వల్ల మన జీవితానికి ఏదైతే కావాలనో మానసిక ప్రశాంతతను సంపూర్ణంగా పొందడానికి, ఈశ్వరానుగ్రహము భగవంతుని దర్శనాన్ని త్వరగా పొందడానికి ఈ యొక్క ఉపవాస నియమాలు చక్కగా ఉపయోగపడతాయి. అందులో ప్రధానంగా భగవంతునికి సమీపంలో కూర్చొని ధ్యానిస్తూ మన జీవితానికి ఏదైతే కావాలనో ఇక్కడ కోరికలను కోరకూడదు. మనకి కాశీకి వెళ్ళిన వాళ్ళను చాలా మందిని గమనించండి అమ్మా. ఫలానా గురువు గారు చెప్పారు, మేము అక్కడికి వెళ్ళి కాశీలో ఒకటి పండు ఇది ఫలాపేక్ష అండ్ కాయాపేక్ష పండు ఒకటి వదిలేయమన్నారు, ఏదైనా వదిలేస్తే మంచిదన్నారు, అందుకని మేము ఒక పండు వదిలేసాం గురువు గారు, మాకు యాపిల్ అంటే ఇష్టం, యాపిల్ నేను తినడం మానేశాను అంటున్నారు. ఇక్కడ నువ్వు తినడం వల్ల తినకపోవడం వల్ల ఆయన భగవంతుడికి ఏమి ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే భగవత్ సృష్టిలో ఇవన్నీ భగవంతుని ద్వారా మనకు ఇవ్వబడినవే. సో నువ్వు వదిలేస్తే ఎంత, తింటే ఎంత, తినకపోతే దానికి అవసరం లేదు. ఇక్కడ ఫలాపేక్ష కాయాపేక్ష, ఫలము అంటే పండు కాదు. మనము ఏదైనా ఒక కోరికలతోటి కానీ ఒక ఫలితాన్ని ఆశించి భగవంతుని దగ్గరికి వెళ్ళకూడదు అనేది. కాయాపేక్ష, కాయము అంటే శరీరము, శరీరం మీద ధ్యాస ఉండకూడదు. అంటే మన మీద నేను చక్కగా ఉన్నానో, ఈ దేహాల్లో పుట్టిన దగ్గర నుంచి చివరి నిమిషం లోపల మనిషి జీవించేది ఒక్క శ్వాసను ఆధారం చేసుకునే, తనతో చివరి వరకు ఉండేది శ్వాస మాత్రమే. ఆ శ్వాస వెళ్ళిన తర్వాత ఈ యొక్క శరీరానికి ఎటువంటి చలనము ఉంటదనమాట. అటువంటి చలనం లేని ఈ యొక్క శరీరం మీద ఎటువంటి కోరికలతో ఉండకూడదు అని చెప్పడానికి కాయాపేక్ష, ఆపేక్ష అంటే కోరికలు, ఫలాపేక్ష అంటే మనం ఏదైనా ఆశించి ఉండకూడదు అనేది శాస్త్రంలో తెలియజేయబడింది. అలా ఇక్కడ మనం ఈ యొక్క ఉపవాస నియమాల్లో భగవంతుణ్ణి ఆరాధించినట్లయితే భగవద్ అనుగ్రహంతో పాటు మన కుటుంబానికి కావలసిన సంపూర్ణమైన మానసిక ప్రశాంతత కానీ, కుటుంబంలో సంతోషంగా జీవించడానికి ఆ యొక్క భగవంతుని అనుగ్రహము, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండడానికి ఉపవాస నియమాల్లో తెలియజేయబడింది. మనం ఉపవాసం చేసేటప్పుడు దేవుడికి దగ్గరగా ఉండాలి అంటే ఇందులో మధ్యాహ్నం నిద్ర అనేది అంటే మధ్యాహ్నం నిద్రపోవచ్చా? మధ్యాహ్న నిద్ర పనిచేస్తుందో ఉపవాస నియమం? అవునమ్మా. ఇక్కడ అంటే భగవద్ ధ్యానంలో గడపాలి అనేది ఉపవాసం యొక్క నియమం. అందులో ప్రధానంగా అల్పాహారము ఎందుకు తీసుకోమన్నారు అంటే, మనము కొద్దిగా అల్పాహారం పంచభూతాలకు సంబంధించి భగవంతుని ద్వారా మనం పొందేవి, వీటిల్లో ఏది లేకపోయినా మనిషి యొక్క జీవనం అనేది ఉండదు. అందుకని ఈ యొక్క భగవంతుని ద్వారా మనకు సమర్పించబడిన ప్రకృతి ద్వారా మనం అందుకుంటున్న ఈ యొక్క పండ్లను అంటే అల్పాహారంగా తీసుకొని ఆ యొక్క భగవంతుని సేవలో ఉండడం వల్ల భగవంతుని అనుగ్రహానికి పాత్రలవుతాము. మనకు శరీరం మీద కోరికలు లేని జీవితాన్ని పొందడమే కాకుండా ఆ భగవంతుని ఆశీస్సులు త్వరగా పొందడానికి అనుకూలత ఏర్పడుతుంది. ఇక్కడ నిద్ర అనేది ఏకభుక్తము, నిద్ర అనేది భూశయనం. భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. మనము చాలా గొప్పగా జపం కానీ ధ్యానం కానీ చేస్తాము. చేసేటప్పుడు ఒక సాంప్రదాయంలో కింద వస్త్రం కానీ లేదా చాప కానీ, మన ఋషుల కాలంలో ఏదైనా చర్మంతో చేయబడింది ఒకటి వాడుకునే వాళ్ళు, అవునా కదా? ఈ యొక్క భూమి ఆకర్షణ వల్ల మనం చేసిన శక్తి అంతా నిర్వీర్యం అయిపోతుంది. భూదేవి ఆకర్షించబడుతుంది. తద్వారా చేసిన దానికి ఫలితాన్ని సంపూర్ణంగా పొందలేమనే సాంప్రదాయంలో మనము భగవత్ పూజకి సంబంధించి ఉపవాస నియమాల్లో ఏదైనా ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని అలా చేసే పూజల వల్ల భగవంతునికి సంబంధించి చేసే ప్రతి ఒక్క నామస్మరణ అది ఆ భగవంతునికి చెందుతుంది. సంధ్యా సమయంలో దీపారాధనకు చాలా విశిష్టత తెలియజేయబడింది. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి పరాయణే దీపేన హరతే పాపం సంధ్యాదీపం నమోస్తుతే. ఒక్క దీపం వెలుగులోనే మన జీవితానికి సంబంధించిన అనేక రకాల కర్మలను తొలగించుకోవచ్చు. అంటే
ఏదైతే కర్మ అంటే ఈ యొక్క భూమి మీద తెలిసి తెలియక ఎన్నో రకాల పాపాలు తెలిసి తెలియక చేస్తూ ఉంటాం. వాటన్నింటినీ నశింపజేసేది సంధ్యాదీపములో వెలిగించే దీపం అన్నమాట. అందువల్ల సంధ్యాదీపాన్ని కూడా అంత ప్రాధాన్యత ఈ యొక్క నియమాల్లో తెలియజేయబడింది. కాబట్టి ఉపవాస నియమాల్లో భూశయనం అనేది మన దీక్షని ఆచరించే సమయంలో చేయరాదు. నిద్రకు ఉపక్రమించే సమయంలో మాత్రమే మనం నేల మీద పరుండుకునే విధానాన్ని ఆచరించాలి. కానీ ఉదయం నుంచి సంధ్యా సమయం వరకు భగవన్నామ స్మరణతోనే గడపాలనేది ఉపవాస నియమం అమ్మా. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. నిజంగా ఉపవాస నియమం అంటే ఎలా ఉండాలనేది గురువుగారు మనకు చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువుగారు. శుభం భూయాత్.